ధూమపానం, మద్యపానం ఆరోగ్యానికి హానికరం. స్మోకింగ్ అండ్ కన్జంప్షన్ ఆఫ్ ఆల్కహాల్ కాజెస్ క్యాన్సర్. ఏ తాత అప్పుడే తెల్లారిందా? ఈ వయసులో అదంతా నీకెందుకు తాత? కృష్ణారామను మూల కూర్చాక ఎవరిని వదిలేద్దామని. నువ్వు అక్కడ సత్తే కనీసం నీ శవాన్ని కూడా ఊళ్ళోకి తీసుకొచ్చాడే ఉన్నాడు. ఏమైనా పైసా కావాల్సి వస్తుందంటే అది కాదు. ఓయ్ తాత నీకే చెప్తుంటా, ఈ మాట సెంచులో పాలకెట్టుకుని ఒక మొబైల్లోకి వెళ్తున్నప్పటి నుంచి చెప్తున్నావు. ఏ రోజున్నాడు గనక 20 ఏళ్ళ నుంచి ఒకే పని చేస్తున్నాడంటే ఏదో కారణం ఉండే ఉంటుందిరా. ఈ ముసలాడు చచ్చిదాకా పిచ్చుకొని వదిలేలాలేట్రా. పాపం కొడుకు పిల్లలు సచిన్ దగ్గర నుంచారా ఇలా అయిపోయాడు. ఇప్పుడు ఈ నెల చెప్పనాకే అయిన వాళ్ళు కూడా ఎవరూ లేరు. ఒరే సంతోషం, నా పలకంతా జిడ్డెక్కేసిందిరా. జిడ్డెగరాల మీ ఇంటి దగ్గర ఉందేటి? అబ్బా భలే పడింది. దాంట్లో కోత కోసం డబ్బులు ఎవరి దగ్గర ఉన్నారా? నా ఏం చేశారా మరి? నీ ఎవరి దగ్గర ఉన్నారో తెలీదు. రాత్రికి ఒకసారి రాజుగారిని అడుగు, నాకు ఆడే ఇచ్చాడు మరి. ఒరే సాయంత్రం ఎవరన్నా కొండకాడికి వస్తారో రే. అక్కడి నుంచి వస్తే పక్కూరు మేడలో బస్సులు కూడా కనిపిస్తాయంట. రాను మా నాన్న ఎడతాడు. ఆ కంట చాలా డేంజర్ అని. ఒలే భవ్య, నువ్వు వస్తావేటే? బావి నేను కూడా రాను. నేను కూడా మీ బడే కొత్తగా జాయిన్ అయ్యాను. శనగపప్పు మేకౌట్ పట్టేసుకోదేమి నా అనుకోండిదా. సాయంత్రం కొనమంటాను. నీ పేటి ఒరే పబ్లిక్గా కాల్చేస్తున్నారా? మీ నాన్న తెలిస్తే తిట్టరా? మా బాబుకి ఎప్పుడో తెలిసా, తెలియదు అనుకుని అలా సీక్రెట్గా కాల్చాను.
తెలిసిపోయాక భయం ఎందుకురా? నీలాంటి ఊరుకోకడైనా ఉండాలిరా బాబు. ఇదిగోబా భద్రంగాడి ఇంటి పొలంలో మురుగులు వచ్చేసింది కదా, అదొకటిని సుశానంద దెబ్బ గంట కూడా వేసింది కదా, అదొకటి. మరి ఆ నీళ్ళటం గురించి ఏమన్నాడు ముందు దగ్గర చెప్పు. అది అడిగాను బా, చూస్తున్నాం పయ్యా పేరు చెప్పానని చెప్తున్నాడు. వాళ్ళు ఎప్పుడు జంట పచ్చిలా కలిసి తిరుగుతారు, గవర్నమెంట్ ఆఫీసర్లో పెద్ద పిల్లప్పు. మరి అది గొడవ నీకు ఎందుకురా? వాళ్ళు ఏదో ఊరికి నాలుగు మంచి పని చేస్తుంటేనే. ఏం చేసేసారేటి? ఏం చేశారా? నీళ్ళ కోసం కట్టకట్టలాడిపోతున్న ఊరికి నీళ్ళు తీసుకురాలేదు, అంతకంటే ఏం చేయాలరా? మరి ఇదంతా కాదురా, తమ్ముంటే పట్టణం వెళ్ళడానికి బస్సు చేయించమని అప్పుడు ఒప్పుకుంటాను. వాళ్ళ మగవాళ్ళని పేపర్లు పెట్టుకుని అలవాటు చేసేయడం కాదు. ఏంటంటున్నావు? వాళ్ళు చెప్పింది కూడా నిజమే కదరా, ఒకసారి దాని గురించి కూడా ఆలోచించాలి. రాజేష్, మా నాన్న ఏమన్నా కనిపించాడు ఎట్రా? మీ నాన్న ఇందాక ఊరిసే ఊరికే చూసాను రా. నానా, అమ్మకి జ్వరం ఎక్కువైపోయింది, నువ్వు బేగా ఇంటికి వెళ్ళి నేను వెళ్ళి అయ్యారు తీసుకొస్తాను. ఏడి నీ వరాల పుత్రుడు ఎక్కడ కనపడ్డావు? ఆడు గొడవ వదిలేసి మీరు తినండి. ఏ ఆడు తిండా? ఎక్కడ బళ్ళో ఎవరో కొత్త బట్టలు వేసుకోలేదన్నారట. ఇప్పుడు అవి కొంటేనే కానీ అన్నం తిన్నాను ముద్దు ఎక్కి కూర్చున్నాడు. రోడ్ని ఈ మాపందాకే కోపకింతారేట్రా? మీ అమ్మని అడిగితే అది ఎక్కడి నుంచి తెస్తుంది? రేపు పట్నం వెళ్ళి నేను కొని తెస్తాలే, దిగు. అదే మరి అందంగా దిగమన్నప్పుడు దిగాలి. బాబు దగ్గా కొడుకు, కొడుకు దగ్గా బాబు సరిపోయారు. నువ్వు నోరు ముయ్యి, దిగువు అని దిగనివ్వు. గుడి దగ్గర కాలువ గురించి పెట్టాం కదా, అది దీని గురించి కూడా గుర్చి కింద కొన్ని సంతకాలు కూడా కావాలి. నమస్తే సార్, అరే చిన్న కూర్చుతే. ఏంటి సార్ ఇలా వచ్చారు? అదేనమ్మా, కూర్చోండి సార్. అది నీళ్ళ ట్యాంక్ గురించి కాగితం పెట్టారు కదా, అది మంజూరైందమ్మా. మీరు చూసి చెప్తే పని అయిపోతుంది. చాలా సంతోషం సార్. అలాగే కొంచెం పెద్ద మనసుతో ఆ బస్సు గురించి కూడా ఆలోచించండి సార్. అది చెప్పలేమమ్మా, మీరు పట్టణం వెళ్ళి ఆఫీస్లో అడగండి ఒకసారి. అయినా పట్టణం నుంచి మీ ఊరికి బస్సు అంటే ఎలా కుదురుద్దమ్మా? ఇల్లు వచ్చే 10 మంది కోసం 100 కిలోమీటర్ల దూరం నుండి వెళ్ళారు కదా. థ్యాంక్స్ అమ్మా. అదంతా తర్వాత కానీ ముందు దీని సంగతి చూడండి. ముందు ఇది పూర్తి అవ్వాలి కదమ్మా. సార్ ఊరి కోసం ఇన్ని మంచి పనులు చేస్తున్నావు. ఇంతకీ నీ పేరు? వస్తాడు, అయ్యేరు కోసం వెళ్ళాడు.
ఈ జబ్బు నీటి మందులతో తగ్గేది కాదండి. పట్టణం వెళ్ళి డాక్టర్ తీసుకురావాలి. అది కూడా 80 గదికి వెళ్తారు మరి. కష్టాన్ని పంచుకుని కొడుకు అన్నవయ్యా. ఇంతకీ పేరేంటి? ఇక్కడ ఉన్నాగా. అక్కడేమో నాన్న చచ్చిపోయాడంట. నువ్వు ఎక్కడ దండం పెడుతున్నావు కానీ కొండ చడిపోయాడంట. ఊరు అందరూ వెళ్తున్నారు రా, మనం కూడా వెళ్దాం. జారిపడి చిన్న చచ్చిపోయాడు. అమ్మగారు కొంతమంది కూడా చచ్చిపోయాడంటే. తాత తాత గట్టి ప్రాణమే ఈడెక్కడ చేస్తాడో. తాత పడికినమ్మా మాట అంటావా, లేదా నీ ముసలి చేతతోనే మండపడి పట్టు కూర్చుంటావా? ఇక్కడ మాట్లాడుతుంటే అటు ఇటు చూస్తావేటి? తాత నాలో నువ్వు కష్టపడింది ఊరు కోసమా? ఎవరి మాట వినకపోతే మరటోడు అనుకున్నాం కానీ ఊరి సమస్య తీర్చడానికే కంకణం కొట్టుకున్న మొండోడు అనుకోలేదు తాత. అసలు ఈ కొండ కొట్టి పట్టణాన్ని దారేద్దాం ఆలోచన వచ్చింది తాత. చిన్నప్పుడు కొత్త బట్టలు అడిగానని అవి కొనడానికి పట్టణం వెళ్తూ మా నాన్న చచ్చిపోయాడు. ఊరికి ఏదో చేయాలని రాత్రి పొగులు కట్టబడి నా స్నేహితుడు చచ్చిపోయాడు. వాళ్ళమ్మకు వచ్చిన జబ్బు తగ్గించడానికి పాకులాడుతూ నా కొడుకు చచ్చిపోయాడు. సమయానికి వైద్యం అందక నా భార్య చచ్చిపోయింది. ఈ అన్ని సాగులకి కారణం మన ఊరి నుంచి బేగా పట్టణం వెళ్ళడానికి దారి లేకపోవడమే. నాకు వచ్చిన ఈ పరిస్థితి ఈ ఊళ్ళో ఎవరికి రాకూడదంటే ఈ కొండగొట్టి పట్టణానికి దారి చేయడమే పరిష్కారం. ఆ కళ ఇన్నేళ్ళకి పూర్తయింది. ఎవరెన్ని మాటలన్నా అవమానాలు దిగమింగుకుంటూ ఈ ఊరి కోసం నీ జీవితాన్ని త్యాగం చేసావు కదా తాత. నిన్ను చూస్తుంటే నిజంగా గర్వంగా ఉంది. నీ పేరేంటి తాత? నీ పేరేంటి? ఇంతకీ నీ పేరు? ఇంతకీ పేరేంటి? మాంజీ, దశరథ్ మాంజీ. బీహార్ రాష్ట్రంలో ది మౌంటైన్ మ్యాన్గా పేరుగాంచి పద్మశ్రీ అవార్డు వరించిన దశరథ్ మాంజీ అనే వ్యక్తి ఊరు కోసం 20 ఏళ్లు శ్రమించి ఒక కొండను రెండుగా చీల్చిన యథార్థ సంఘటన ఆధారంగా ఈ కథను రూపొందించడం జరిగింది. తప్పులేమైనా ఉంటే మన్నించి మమ్మల్ని ఆశీర్వదిస్తారని కోరుకుంటూ ఇట్లు మా చిత్ర బృందం.